నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ఢిల్లీ బ్లాస్ట్ నిజానికి భారతదేశంలో ఒక కొత్త టెర్రర్ అవుట్ఫిట్స్కి సంబంధించినటువంటి మాడ్యూల్ని తెరపైకి తెచ్చింది. ఢిల్లీ బ్లాస్ట్ మిగతా బ్లాస్ట్తో పోల్చితే, ఇప్పటిదాకా జరిగినటువంటి అన్ని బాంబు దాడులతో పోల్చితే ఇది చాలా ఒక కొత్త పంథాలో ఉన్నట్టుగా పోలీసు విచారణలో తేలుతున్న అంశం కనబడుతోంది. సో ఫస్ట్ ఇందులో 4 కీలకమైన విషయాలు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్గా కనబడుతున్నాయి. నెంబర్ 1, యూనివర్సిటీ క్యాంపస్లలో అడ్డాగా చేసుకుని టెర్రరిస్ట్ కార్యకలాపాలు నిర్వహించడం అనేది మొదటి అంశము. అంటే ఎవరికి తెలియకుండా క్వైట్గా ఒక అకాడమిక్ క్యాంపసెస్లో టెర్రరిస్ట్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న దాఖలాలు, అంటే దీనికి సంబంధించిన అనుమానాలు అనేక సందర్భాల్లో ఉన్నాయి. దీని మీద కొన్ని విచారణలు కూడా జరిగాయి. కానీ ఇప్పుడు ఒక పెద్ద టెర్రర్ లింక్ ఒక క్యాంపస్కి, ఒక యూనివర్సిటీకి లింక్ అయి బయటకు రావడం అనేది ఫస్ట్ అంశంగా కనబడుతోంది. నెంబర్ 2, డాక్టర్లు, వైట్ కాలర్ టెర్రరిజం అనేది ఇప్పుడు ఒక్కసారిగా దేశాన్ని మొత్తంగా సంచలనం సృష్టించింది. దేశవ్యాప్తంగా చాలా వరకు డాక్టర్లందరూ కూడా ఒక్కసారిగా నిశ్చేష్టులై చూస్తూ ఉన్నారు. డాక్టర్ వృత్తిలో ఉండి టెర్రరిస్ట్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు అనేది రెండో అంశము. మూడోది ఉమెన్ టెర్రరిజం. జైషే మహమ్మద్ కి సంబంధించినటువంటి మహిళా విభాగము, వాళ్ళ కార్యకలాపాలు, మొన్న మధ్యనే మహిళా విభాగం ఏర్పడింది. అదే మహిళా విభాగం ఏర్పడిన కొంతకాలంలోనే మహిళా టెర్రరిస్టులు బయటపడము, మహిళా టెర్రరిస్టులు అరెస్ట్ చేయడం. ఇంతకుముందు మహిళా టెర్రరిస్టులు సపోర్ట్ చేసిన దాఖలాలు ఉండేవి, కానీ డైరెక్ట్గా టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ అమ్మోనియం నైట్రేట్ దగ్గర నుంచి బాంబుకు కావాల్సినటువంటి ఎక్స్ప్లోజివ్స్ అన్నింటినీ ప్రొక్యూర్ చేసే అంశాల్లో ఇన్వాల్వ్ అయింది ఇప్పుడే. ఇక 4వ అంశము, ఇప్పటి వరకు జరిగినటువంటి టెర్రరిస్ట్ అటాక్స్ అన్నింటికీ కూడా మెయిన్గా ప్లానింగ్ లేకపోతే హ్యాండ్లర్స్ ఉన్నదంతా కూడా పాకిస్తాన్ నుంచే జరుగుతూ వచ్చింది. అడపదడప కొన్ని సందర్భాల్లో గల్ఫ్ నేషన్స్లో కొంత కనిపించింది, కానీ ఇప్పుడు తుర్కియే నుంచి ఈ ఆపరేషన్ మొత్తం నిర్వహించినట్టుగా కూడా తెలుస్తోంది. తుర్కియాకి చెందినటువంటి ఒక హ్యాండ్లర్ ఈ మొత్తం ఆపరేషన్స్ని ఆయన వెనకాలండి నడిపించినట్టుగా సూత్రధారి తుర్కియాలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అఫ్కోర్స్ తుర్కియా అనేది ఒక స్థావరంగా చేసుకొని ఉండవచ్చు, కానీ దానికి మెయిన్ రీజన్ అంతా కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి జైషే మహమ్మదే దీనికి ప్లానింగ్ అంతా చేసింది. కానీ ఎక్కడ ఈ కార్యకలాపాలు నిర్వహించారు అని అంటే తుర్కియాని ఎంచుకున్నారు. తుర్కియా అనేది మనం వదిలేయడానికి వీల్లేదు, అది నాటో దేశాల్లో ఒకటి. సో తుర్కియే బేస్ చేసుకొని ఉన్నటువంటి హ్యాండ్లర్కి ఒక కోడ్ నేమ్ కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో తెలుస్తోంది. ఆ కోడ్ నేమ్ ఏంటంటే ఉకాసా అనే కోడ్ నేమ్ తోటి ఆ హ్యాండ్లర్ని ఎప్పటికీ వీళ్ళ కమ్యూనికేషన్స్లో ఎక్కువగా కూడా ఆ హ్యాండ్లర్కి సంబంధించిన ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఉకాసా అనే పేరుతోటి ప్రస్తావించినట్టుగా కూడా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలుతోంది. ఇప్పుడు నేను చెప్పినట్టుగా 4 అంశాలు, ఈ 4 అంశాలకు తోడు ఇంకొకటి కూడా ఉంది, అది ఫండింగ్. ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి వస్తున్నటువంటి ఫండ్స్, నిధులు ఏ విధంగా వస్తున్నాయనే అంశానికి సంబంధించి కూడా కొన్ని కీలకమైన అంశాలు ఇందులో ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ మనం అకాడమిక్ క్యాంపస్ని చూస్తే అల్ఫలా యూనివర్సిటీని బేస్ చేసుకుని ఈ టెర్రరిస్ట్ కార్యకలాపాలన్నీ జరిగాయి. ఇందులో డాక్టర్ ముజమ్మిల్ గైనై, అదేవిధంగా డాక్టర్ షహీన్ అనే వ్యక్తులు ఇద్దరు కూడా ఈ అల్ఫలా యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళే. అండ్ డాక్టర్ అదీల్ వచ్చేసి సహరాన్పూర్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్లో అక్కడ MBBS MD చేసినటువంటి వ్యక్తి, అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వ్యక్తి డాక్టర్ అదీల్. ఈ డాక్టర్ ముజమ్మిల్, డాక్టర్ షహీన్, ఈ ఇద్దరికి కూడా మెయిన్ వ్యక్తి ఎవరు అంటే డాక్టర్ కాకుండా ఉమరున్ నబీ. ఎవరైతే ఉమరున్ నబీ ఉన్నాడో, ఈ సూసైడ్ అటాక్లో తనకు తాను ఆత్మాహుతి చేసుకొని ఈ బాంబ్ బ్లాస్ట్కి పాల్పడ్డాడో ఆ ఉమరున్ నబీయే ముఖ్యమైన వ్యక్తిగా తెలుస్తోంది. అల్ఫలా యూనివర్సిటీలో 2021లో ఉమరున్ నబీ జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన 6 నెలల తర్వాత డాక్టర్ ముజమ్మిల్ అందులో చేరాడు. ఆ తర్వాత ఈ షహీన్, వీళ్ళందరి యాక్టివిటీస్ కూడా ఆ తర్వాత కాలంలోనే పెరుగుతూ వచ్చాయి. గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి సంబంధించి, ఈ బాంబ్ బ్లాస్ట్లకు సంబంధించిన ప్లానింగ్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. 2-3 సంవత్సరాల నుంచి కూడా దీనికి సంబంధించిన రెక్కీలు నిర్వహిస్తున్నారు. 2021, 22 నుంచి 2025 వరకు, అంటే 3 సంవత్సరాల నుంచి ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. లాస్ట్ 2 సంవత్సరాల్లో అయితే ఇంకొంచెం యాక్టివిటీని పెంచినట్టుగా తెలుస్తోంది. ఉమరున్ నబీ ఎవరైతే ఈ బాంబ్ బ్లాస్ట్లో చచ్చిపోయాడో, సూసైడ్ బాంబర్ ఉన్నాడో, తను తుర్కియాకి వెళ్ళినట్టుగా తెలుసు. తుర్కియాకి వెళ్ళి అక్కడ 2 వారాల పాటు అక్కడ ఉండి ఆ హ్యాండ్లర్ ఎవరైతే ఉన్నారో, ఆ ఉకాసా అనే కోడ్ నేమ్తో ఉన్నటువంటి హ్యాండ్లర్తో ఈ ప్లానింగ్ అంతా నిర్వహించాడు. అండ్ 2 వారాల తర్వాత భారత్కు వచ్చి ఈ అల్ఫలా యూనివర్సిటీని బేస్ చేసుకొని ఈ క్యాంపస్లోనే 2 రూములు క్యాంపస్లోనే ఉన్నటువంటి 2 రూముల్లో వీళ్ళు నివసించేవాళ్ళు, డాక్టర్ ముజమ్మల్ అండ్ ఉమరున్ నబీ. వీళ్లకు ఇంకొక 2 రూమ్లని అద్దెకు తీసుకున్నారు ఫరీదాబాద్లో. అక్కడ ఈ ఎక్స్ప్లోజివ్స్ ఏవైతే ఈ బాంబు పేలుడుకి కావాల్సినటువంటి పేలుడు పదార్థాలు ఉంటాయో వాటిని ఆయా ప్రాంతాల నుంచి మెల్లిగా తీసుకొని వచ్చి ఆ 2 రెంటెడ్ రూమ్స్లో వీటిని పెట్టడం జరిగింది. సో ఇది 2 సంవత్సరాల నుంచి కూడా
మెల్లమెల్లిగా ఈ బాంబు పేలుడు పదార్థాలన్నింటినీ కూడా ప్రొక్యూర్ చేస్తూ వస్తూ ఉన్నారు. అమ్మోనియం నైట్రేట్ అండ్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజెస్కి సంబంధించినటువంటి మెటీరియల్స్ని. ఫరీదాబాద్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్స్లో అక్కడ వీళ్ళు నివసించారు, కానీ కేవలం డంప్గా మాత్రం దాన్ని వాడుకున్నారు. అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులు కూడా ఒక్కసారిగా భయపడిపోతున్నారు. ఇక్కడే ఉన్న ఏరియాలో వీళ్ళు అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండేది, కానీ ఏదో సామాన్లు తీసుకొచ్చినట్టుగా ఎప్పుడూ కనిపించలేదు. కానీ మా ఇంటిలోనే, మా అపార్ట్మెంట్లోనే ఇంత పెద్ద పేలుడు పదార్థాలు నిల్వ ఉంచారంటే ఒక్కసారిగా భయకంపితులకు గురవుతున్న పరిస్థితి కనబడుతోంది. ఈవెన్ అల్ఫలా యూనివర్సిటీలో చూసినట్టయితే యూనివర్సిటీలో చాలా సాఫ్ట్గా, పొలైట్గా, ఏమీ తెలియనట్టుగానే బిహేవ్ చేసేవాళ్ళు అనేది కూడా ఈ పోలీసుల విచారణలో తేలుతున్న అంశం. ఇంకొక వైపు డాక్టర్ అదీల్ ఎవరైతే ఉన్నారో, ఇతను పుల్వామాకు సంబంధించినటువంటి వ్యక్తి, మన జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి వ్యక్తి. డాక్టర్ అదీల్ కూడా ఆ పక్కన ఉన్నటువంటి కొలీగ్స్ వాళ్ళందరూ చెప్తున్న సహరాన్పూర్లో ఒక మెడికల్ కాలేజ్లో పనిచేస్తున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నది ఏంటంటే తను చాలా క్వైట్ అని, పొలైట్గా ఉంటాడని, ప్రొఫెషనల్ అని పక్కన ఉన్నటువంటి కొలీగ్స్ చెప్తున్న పరిస్థితి. ఇక డాక్టర్ షహీన్ ఎవరైతే మహిళా ఉగ్రవాది ఉన్నారో, ఈ మహిళా ఉగ్రవాదికి లింక్ ఎవరు అని అంటే కనుక జమ్మూ కాశ్మీర్లో పుల్వామా అటాక్కి సూత్రధారి అయినటువంటి వ్యక్తి ఉమర్ ఫారూక్. పుల్వామాలో జరిగినటువంటి దాడికి సూత్రధారిగా ఉన్నటువంటి ఉమర్ ఫారూక్ని మన దళాలు మట్టుబెట్టాయి. పుల్వామా అటాక్ తర్వాత ఎన్కౌంటర్ చేసి చంపేశాయి. సో ఉమర్ ఫారూక్ భార్యతో ఈ డాక్టర్ షహీన్ కాంటాక్ట్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఉమర్ ఫారూక్ పుల్వామా అటాక్ తర్వాత జరిగినటువంటి సర్చ్ ఆపరేషన్స్లో, ఇన్వెస్టిగేషన్లో ఆ పుల్వామా అటాక్కి సూత్రధారిగా ఉన్నాడని గుర్తించిన పోలీసులు ఆ తర్వాత ఎన్కౌంటర్లో అతన్ని మట్టుబెట్టారు. మట్టుబెట్టిన తర్వాత ఆ ఉమర్ ఫారూక్ భార్యతో, అఫీరా బీబీ తోటి ఈ డాక్టర్ షహీన్ కాంటాక్ట్లోకి వచ్చింది. ఉమర్ ఫారూక్ ఎవరు అనంటే జైషే మహమ్మద్ ఫౌండర్ అయినటువంటి మసూద్ అజర్కి రిలేటివ్ అని తెలుస్తోంది. సో మసూద్ అజర్కి రిలేటివ్ అయినటువంటి ఉమర్ ఫారూక్ భార్య ఈ యాక్టివిటీస్ని, మళ్ళీ తాను టెర్రరిస్ట్ యాక్టివిటీస్లోకి వచ్చింది, తాను ఈమెని ప్రోత్సహించింది. డాక్టర్ షహీన్ ఇప్పుడు ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. ఆమెను అరెస్ట్ చేశారు. మీరు ఆమె ఫోటో కూడా చూస్తే, అఫీరా బేబీ ఫోటో చూస్తే కూడా మీరు తెలుస్తుంది ఉమర్ ఫారూక్ వైఫ్ చాలా సాఫ్ట్గా ఉన్నట్టుగానే, అసలు ఏమీ తెలియనట్టుగానే కనబడతారు వీళ్ళంతా. సో చూడ్డానికి బయటకి మాత్రం ఏమీ తెలియనట్టుగా అమాయకులుగా కనబడుతూనే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేస్తున్నారనేది పోలీసుల విచారణలో తేలుతున్న విషయం. ఇక ఈ యూనివర్సిటీకి సంబంధించిన విషయాల్లోకి వస్తే, అల్ఫలా యూనివర్సిటీ అల్ఫలా చారిటబుల్ ట్రస్ట్ పేరిట ఈ యాక్టివిటీస్ నడుస్తున్నాయి. ఇంతకుముందు ఇది ఒక సాధారణ కాలేజ్గా ఉండింది, తర్వాత దాన్ని యూనివర్సిటీగా మార్చారు. అల్ఫలా యూనివర్సిటీ ఛాన్సలర్ జవహర్ అహ్మద్ సిద్దికీ. ఈ కాలేజ్లో సుమారు 200 MBBS సీట్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది, 50 MD సీట్స్ ఉన్నాయి. వీళ్ళకి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే కనుక అరబ్ దేశాల నుంచి వీళ్ళకి ఫండింగ్ వస్తున్నట్టుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. సో విచారణ అధికారులు చెప్పినటువంటి డీటెయిల్స్ ప్రకారం చూస్తే, ఇదే అహ్మద్ సిద్దికీ, ఈ అల్ఫలా యూనివర్సిటీ ఫౌండర్ ఎవరైతే ఉన్నాడో, ఇతనికి సుమారు 7 కంపెనీలు ఉన్నాయి, 9 కంపెనీలు ఉన్నాయి. ఒకటి అల్ఫలా ఇన్వెస్ట్మెంట్, ద ఫస్ట్ కంపెనీ స్టార్టెడ్ ఇన్ 1992. అండ్ అల్ఫలా మెడికల్ రీసెర్చ్ ఫౌండేషన్, ఇదొక కంపెనీ. ఇంకో కంపెనీ ఏంటంటే దీనికి సంబంధించి ఎట్ విచ్ సయీద్, షకీల్ అండ్ అదర్ అక్యూజ్డ్ వర్ ఎంప్లాయిడ్ అండ్ వేర్ దే మెట్ టు ప్లాన్ ఎ పొటెన్షియల్ 32 కార్ సీరియల్ బాంబ్ టెర్రర్ స్ట్రైక్. ఈ అల్ఫలా మెడికల్ రీసెర్చ్ ఫౌండేషన్కి సంబంధించినటువంటి వాళ్ళలో చాలామంది ఒక 32 కార్ సీరియల్ బాంబ్ టెర్రర్ స్ట్రైక్స్ చేయడానికి ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. సో ఇది అల్ఫలా మెడికల్ రీసెర్చ్ ఫౌండేషన్ అనేది ఇంకొక సంస్థ. మూడవది అల్ఫలా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్. నాలుగవది అల్ఫలా ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఫౌండేషన్. ఐదవది అల్ఫలా ఎడ్యుకేషన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఆరవది MJH డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఏడవది అల్ఫలా సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్. ఎనిమిదవది అల్ఫలా ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్. తొమ్మిదవది తర్బియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్. మీరు దీని ఈ పేర్లని వింటే మీకు ఏమర్థమవుతుందో మీకు అర్థమైంది అనుకుంటాను నేను. ఎందుకంటే ఈ పేర్లన్నీ కూడా డిఫరెంట్ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి కంపెనీస్ని ఫ్లోట్ చేసి ఒక యూనివర్సిటీని ముందు పెట్టుకొని బయటకి సొసైటీలో పెద్ద మనిషిగా చలామణి అవుతూనే ఈ ఫండ్స్ అన్నీ కూడా అరబ్ కంట్రీస్ నుంచి ఇక్కడ నుంచి ఫండ్స్ని ఇక్కడికి మొబిలైజ్ చేసి ఆ ఫండ్స్ని ఎక్కడెక్కడ ఎలాంటి వాళ్ళకి ఎలా ఉపయోగిస్తున్నారు అనడానికి ఇవన్నీ ఉదాహరణలు.
సరే ఇప్పుడు ఆయన్నే చేశాడా అని అంటే కనుక దీనికి సంబంధించి ఇంకొకటి ఆదిత్య రాజ్ కౌల్ అని ఇంకొక సీనియర్ జర్నలిస్ట్ తను ఒక ఆర్టికల్ రాశాడు ఎన్డీటీవీలో. అతను రాసిన దాంట్లో ఏంటంటే ఈ అల్ఫలా యూనివర్సిటీ ఛాన్సలర్ ఉన్నటువంటి అహ్మద్ సిద్దికీ పైన గతంలో ఒక కేసు కూడా ఉంది. 7.5 కోట్ల చీటింగ్ కేసు నమోదైంది. ఆయన 3 ఏళ్లు జైల్లో ఉన్నాడనేది ఆయన రాసింది. దాని గురించిన వివరాలు తెలియాల్సి ఉంది. సో ఇప్పుడు అల్ఫలా యూనివర్సిటీని బేస్ చేసుకొని ముగ్గురు డాక్టర్లు అందులో ఇన్వాల్వ్ అవుతారు. బయటకేమో వైట్ కాలర్తో కనబడతారు, కానీ చేసే కార్యక్రమాలు ఇవి. నిజానికి 2014 నుంచి కూడా యూనివర్సిటీ క్యాంపసెస్లో ఏం జరుగుతుంది అనే అంశానికి సంబంధించి పదే పదే జాతీయవాదులు మొత్తుకుంటూ ఉన్నారు. ఈ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ కావచ్చు, జామియా మిలియా యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే ఇటు జేఎన్యూ కావచ్చు, జాదవ్పూర్ యూనివర్సిటీ కావచ్చు, ఇప్పుడు ఈ అల్ఫలా యూనివర్సిటీ కావచ్చు, ఈ యూనివర్సిటీ బేస్ చేసుకుని ఏమేం చేస్తున్నారనేది చాలా వరకు ఫౌండేషన్ల పేరుతోటి ఇందులో నిధుల అవకతవకలు కనబడుతున్నాయి. టెర్రరిస్టులకి డబ్బులు పంపించడానికి వీలుగా వీటిని వినియోగిస్తున్న దాఖలాలు ఇవన్నీ కూడా ఇప్పుడు బట్టబయలవుతున్న పరిస్థితి కనబడుతోంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నిజానికి ఇప్పుడు ఈ అటాక్ కేవలం ఢిల్లీలో జరిగిన అటాక్ ఇది కొంచెం ప్యానిక్ సిచ్యువేషన్లో చేసిన అటాక్ మాత్రమే. ఇది నిజంగా ప్లాన్డ్గా చేసింది కాదు అనేది ప్రాథమిక ధృవీకరణ. ఎందుకు అనంటే ఒకేసారి ఈ డాక్టర్ ముజిమ్మిల్ని, డాక్టర్ షహీన్ని, డాక్టర్ ఆదిల్ని జమ్మూ కాశ్మీర్ నుంచి ఫరీదాబాద్ వరకు ఒకేసారి రైడ్స్ చేయడము అండ్ ఏటీఎస్ పోలీసులు అక్కడ గుజరాత్లో ఒకరిని అరెస్ట్ చేయడము, ఒక్కసారికి ఒక ప్యానిక్ వాతావరణం క్రియేట్ అయిన తర్వాత ఉమరున్ నబీ ఈ సూసైడ్ బాంబర్ ఇక ఖచ్చితంగా ఇప్పటికిప్పుడు మనం ఏదో ఒకటి చేయకపోతే మనం పట్టుబడతామనే ఉద్దేశంతో తాను ఫరీదాబాద్ నుంచి బయలుదేరి సుమారు 16 గంటల పాటు చక్కర్లు కొడుతూనే ఉన్నాడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలుతుంది. 16 గంటలు కారులోనే చక్కర్లు కొడుతూ ఉన్నాడు. అండ్ ఫరీదాబాద్లో ఉదయం 7:30కి స్టార్ట్ అయ్యి ఫరీదాబాద్ నుంచి బదర్పూర్ టోల్ ప్లాజా దగ్గర 8:04 AM ఒకసారి సీసీటీవీ ఫుటేజ్లో కనిపించింది. అండ్ తర్వాత ఓఖ్లా ఇండస్ట్రియల్ దగ్గర పెట్రోల్ బంక్లో ఇదే కార్ హ్యుండా i20 కార్లోనే రావడం చూశారు. 8:20కి 2:30కి ఢిల్లీ కనాట్ ప్లేస్కి వచ్చాడు. అండ్ 3:15కి ఎర్రకోట దగ్గర ఉన్నటువంటి సున్హేరి మస్జిద్ పార్కింగ్ లాట్లో కార్ని పార్క్ చేసుకొని సుమారు 3 గంటలు అట్లాగే ఉన్నాడు. 3 గంటలు ఎక్కడికి కదలకుండా, ఎక్కడికి వెళ్లకుండా మస్జిద్లో పార్కింగ్ లాట్లో 3:15కి వచ్చి అక్కడ ఉండి 6:30కి ఈ రెడ్ ఫోర్ట్ దగ్గరికి వచ్చి బాంబును పేల్చాడు. 6:30 అనే టైం కూడా ఎందుకంటే సాయంత్రం పూట అయితే కొంచెం రద్దీ ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు అని అనుకున్నాడో మరి తెలియదు. అండ్ ఒకవైపు సోదాలు నిర్వహిస్తున్న టైంలో ఇది జరిగింది. ఇక్కడ ఏంటంటే మనకు ఇందులో మేజర్గా కనబడుతున్నటువంటి వాటిల్లో ఇంకొక రెడ్ ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కార్ని కూడా సీజ్ చేశారు. మరొక మారుతి బ్రెజా కార్ కూడా ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి లింక్ అయినట్టుగా తెలుస్తుంది. దానికోసం వేట సాగిస్తున్నారు. ఈ పాటికి ఎక్కడో ఒక దగ్గర దాన్ని సీజ్ చేసి ఉంటారు. అంటే వీళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు అనేది కూడా తేలాల్సి ఉంది. వాళ్ళ డైరీలు లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి రాసుకున్నటువంటి పుస్తకాలు వాటిల్లో ఉన్నటువంటి సమాచారాన్ని చూసి దాన్ని డీకోడ్ చేసే పనిలో ఉన్నారు. అండ్ తుర్కియాలో ఉన్నటువంటి ఉకాసా అనే హ్యాండ్లర్ ఎవరు, అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఉమర్ ఫారూక్ భార్య వీళ్ళకి సపోర్ట్ చేస్తున్న టైంలో, షహీన్ని ప్రేరేపించిన టైంలో ఇంకా ఎంతమంది మహిళలు టెర్రరిస్టులుగా మారిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఈ డాక్టర్ల నెపంతో డాక్టర్లు మాత్రమేనా, ఇంకా ఎంతమంది ప్రొఫెషనల్స్ ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారనేది తెలియాల్సి ఉంది. దీని మీద సీరియస్గా విచారణ జరుగుతోంది. ఏది ఏమైనా ఒక 3 ప్రశ్నలు అయితే ఇప్పుడు మన ముందు ఉంచారు. ఒకటి, ప్రొఫెషనల్స్ అనుకున్నంత మాత్రాన అమాయకులేమి కాదు. 2, డాక్టర్లు అనగానే మనం ప్రాణాన్ని కాపాడే వ్యక్తులు అనుకుంటాం, కానీ ప్రాణాలు తీసే నరహంతకులు కూడా డాక్టర్ల రూపంలో ఉన్నారు అని కూడా ఇందులో తేలుతోంది. సరే, అందరూ డాక్టర్లకి దీన్ని ఆపాదించాల్సిన అవసరం లేదు. అండ్ మన ప్రాణాలని రక్షించే అనేక మంది వైద్యులు, ఆ వైద్యో నారాయణో హరి అన్న ఆ భావనని మనకు ముందుకు తెచ్చే వాళ్ళు అనేక మంది మనకు కనబడుతూనే ఉంటారు. వాళ్ళందరికీ కూడా మనం రుణపడి ఉంటాం. కానీ ఇలాంటి వాళ్ళ విషయంలో ఈవెన్ డాక్టర్ సమాజం కూడా ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాల్సిన సందర్భం వచ్చింది. ఎందుకంటే మన పక్కన ఉన్నటువంటి వాళ్ళు, మన కొలీగ్స్, ఇప్పుడు ఈ డాక్టర్ ఆదిల్ విషయంలోనే పక్కన ఉన్న కొలీగ్స్ చెప్తున్నారు వాళ్ళు చాలా క్వైట్గా ఉండేవాడు, చాలా పొలైట్గా మాట్లాడేవాడు, ప్రొఫెషనల్గా బిహేవ్ చేసేవాడు అని చెప్తున్నారు. కానీ చేసిన పని ఇది. సో మన దేశంలోనే ఉంటూ మన దేశపు వినాశనాన్ని కోరుకుంటున్నటువంటి ఈ టెర్రరిస్టుల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అండ్ మనం 10 మందికి ఈ విషయాలను తెలియజేయాలి. అందరినీ నమ్మాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పేసి ముస్లిం అనగానే వాళ్ళని ఏదో మనం నమ్మకుండా ఉండాలా అనే భావన కూడా అక్కర్లేదు. బట్ ప్రతి సందర్భంలోనూ మనం జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఈజీగా అమాయకంగా పర్వాలేదులే అనుకునే భావన కొంతకాలం ఉండకుండా ఉంటే
బాగుంటుంది. ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశగీతం కోసం నేషనల్ స్టార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.